నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి వాడు మెడకు పెద్ద తిరుగుటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో అంటే విశ్వాసాల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభువుని విశ్వసించేవారు ఉంటారు. ప్రభువుని విశ్వసించే వారిలో చిన్న బిడ్డల వంటి వారు ఉంటారు. అంటే యంగ్స్టర్స్ అన్నమాట. ఇప్పుడే ప్రభువులోకి వచ్చిన వారు, ప్రభువులో ఎదుగుతున్నవారు ఉంటారు. ఇంకా చిన్న బిడ్డ అనేటువంటి పదానికి ఇంకొక అర్థం కూడా మనం ఏం తీసుకోవచ్చు అంటే హంబుల్గా ఉన్న వాళ్ళు ఉంటారు, నేర్చుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా. చిన్న బిడ్డలు ఏం చేస్తారు? నేర్చుకోవడానికి ఇష్టపడతారు, నేర్పించింది నేర్చుకుంటారు. అంటే వాళ్ళు నాకు నేర్పించు అని అడగకపోయినా మనం చేసిన దాన్ని వాళ్ళు చక్కగా అనుకరిస్తారు కదా. మనం చేసిన దాన్ని వాళ్ళు నేర్చుకుంటారు, చూసి గ్రహిస్తారు. గ్రహించేటువంటి స్వభావం, నేర్చుకునే స్వభావం, వారిని వారు తగ్గించుకునే స్వభావం అనుకుంటుంది. నేనేంది నేర్చుకునేది వీడి దగ్గర, నేనేంటి వీడిని ఇమిటేట్ చేసేది, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా అని చెప్పి అనుకోడు చిన్న బిడ్డ కదా. సో చిన్న బిడ్డ ఏమనుకుంటాడు? తన ముందున్న తల్లిదండ్రులను, తన ముందున్నటువంటి వారినో పెద్దలను చూసి అనుకరించడానికి ప్రయత్నం చేస్తాడు, నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ తగ్గింపు ఉంటుంది. సో అటువంటి వారు కొంతమంది మన మధ్యలో ఉంటారు. అటువంటి వారిని అభ్యంతరపరచువాడెవడో అంటున్నాడు. అభ్యంతరపరచువాడు, లేకపోతే ఇంగ్లీష్లో చాలా అంబిగ్యూస్గా, అంటే తెలుగులో అంబిగ్యూస్గా రాశాడు, దాని అర్థం స్పష్టంగా కాకుండా ఏదో రాశాడు. ఇంగ్లీష్లో చాలా స్పష్టంగా ఉంది. Whoever causes one of these little ones who believe in me to sin. అంటే ఈ చిన్నవారిలో ఎవరినైనా అభ్యంతరపరచడం అని కాకుండా దానికంటే ఇంకా స్పష్టమైన మాట ఏంటంటే ఈ చిన్నవారిలో ఎవరినైనా పాపం చేయడానికి మీరు ప్రేరేపణ కలుగు చేసిన వారిగా మీరుంటే, ఎవరైనా ఉంటే వాడి జీవితము ఎంత దుర్భరంగా ఉంటుందంటే ఆ బ్రతికే కంటే వాడు మెడకి తిరగటి రాయిని కట్టుకొని వాడు ఎదురున్న దూకి చావడం మేలు అంటా ఉన్నాడు ప్రభు. ఓకే, ప్రభుకి ఇష్టం లేనటువంటిది పాపం. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన అసహించుకునేది పాపాన్ని కదా. 43, 44 కూడా చదవండి ఒకసారి, చదవండి. చూసారా, పాపము చేసేవారికి, పాపంలో ఉండేవారికి, పాపం గురించి ఆలోచన లేకుండా పాపంలో కొనసాగే వారికి పరలోక రాజ్యము లేదు అన్నట్లుగా చెప్తున్నాడు. అంతేనా? పాపములో కొనసాగే వారికి పరలోక రాజ్యం లేదు. ఇది పాపమని తెలిసి కూడా అందులో కొనసాగే వారికి పరలోక రాజ్యం లేదు. మరి పరలోక రాజ్యంలోకి వెళ్ళే టైం కల్లా మనం అందరం పరిశుద్ధంగా దేవదూతలాగా అయిపోతామంటే కాదు. మనలో ఎంతో కొంత పాపం ఉంటుంది, ఎంతో కొన్ని బలహీనతలు ఉంటాయి. ప్రభువే మనల్ని మహిమ శరీరాలు ఇచ్చి మనల్ని పరిశుద్ధపరుచుకొని మనల్ని తీసుకొని వెళ్తాడు, కరెక్టే. కానీ ఎవరైతే పాపాన్ని డీల్ చేయరో, ఎవరైతే పాపం గురించి తగిన చర్యలు తీసుకోరో, ఎవరైతే పాపాన్ని చంపడానికి ప్రయాసపడుతూ ప్రయత్నాలు పెడుతూ ఉండరో వారికి మాత్రం కన్ఫామ్గా పరలోక రాజ్యంలో స్థానం లేదు. వాడు డైరెక్ట్గా వెళ్ళేది నరకానికే, అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు. అవుతుందా? సో అంత అసహ్యము దేవునికి పాపం అంటే. పాపము దేవుని రాజ్యంలో స్థానం లేదు. పాపం చేయడానికి ఇష్టపడతా ఉండేవాడిని దేవుడు కూడా పరిశుద్ధపరచడు. జ్ఞాపకం పెట్టుకోవాలి. పాపం చేయడానికి ఇష్టపడతా ఉన్నావంటే ఆటోమేటిక్గా దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు అనుకోవద్దు.
దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి పాపాన్ని నువ్వు అసహించుకుంటావు. ఒక విశ్వాసి ఏం చేస్తాడంటే దేవుడిచ్చిన విశ్వాసాన్ని బట్టి యేసుక్రీస్తుకి ఇష్టంగా బ్రతకాలని ఇష్టపడతాడు. యేసుక్రీస్తు స్వరూపంలోకి మారాలని ఇష్టపడతాడు. యేసుక్రీస్తు నా జ్యేష్ఠ సహోదరుడిగా కనిపించబడాలని ఇష్టపడతాడు. కాబట్టి తన జీవితంలో పాపం ఉందనుకో, యేసుక్రీస్తు తన తన అన్నని ఎలా చెప్పుకుంటాడు? చెప్పుకోలేడు కదా. కాబట్టి పాపాన్ని అసహించుకుంటాడు. తన జీవితంలో పాపం ఉందనుకో తనకు అసహ్యం కలుగుద్ది. యేసుక్రీస్తు నా కోసం శిలువలో మరణించాడు, నా పాపాల నిమిత్తం. ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కుటుంబంలో నన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఇంత చేస్తే మరలా నేను అదే పాపాన్ని, ఏ పాపం వల్ల అయితే యేసుక్రీస్తు శరీరం మీద గాయాలు పడ్డాయో అదే పాపాన్ని మళ్ళీ నేను ఎట్లా చేస్తాను? ఇంత నీచమైనదా ఈ పాపం? సిలువలో నా ప్రభుని ఇంత బాధించింది ఈ పాపం, ఎంత నీచమైంది ఛీ అని ఆ పాపాన్ని అసహించుకుంటాడు. ఆ పాపాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ పాపాన్ని తీసివేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అలా చేస్తూ ఉన్నప్పుడే నువ్వు రక్షింపబడినట్టు. ఆ ప్రయత్నాల్లో ఉన్న వ్యక్తినే, ఆ ప్రయాసలో ఉన్న వ్యక్తినే దేవుడు చూసి ఒకనాడు ఆయన మధ్యాకాశంలో వచ్చినప్పుడు ఆయన, లేకపోతే ఆ ప్రయాసలో ఉండి మరణించిన వ్యక్తినే దేవుడు రాకడ సమయంలో, బాబు నువ్వు ఎంతగానో ప్రయాసపడ్డావు, నువ్వు ఎంతగానో పోరాడావు పాపంతో, నువ్వెంతగానో నీ శరీరంతో పోరాడావు, మంచిది, నా కృపను వేడుకున్నావు, నా మీద ఆధారపడ్డావు, మంచిది, ఇక మీదట నీకు పోరాటం లేదు, ఇదిగో మహిమ శరీరం ఇస్తున్నా తీసుకో అని. నిన్ను పాపంలోకి తీసుకెళ్లే శరీరం కాదు ఇది. మహిమ శరీరం అంటే ఆ శరీరంలో ఉండగా పాపం చేయడానికి మనకి వీలు కూడా ఉండదన్నమాట. అవసరం ఉండదు, వీలు కూడా పడదు పాపం చేయడానికి. అలాంటి శరీరం తీసుకో, ఎలాంటి శరీరం ఇస్తున్నా, ఎటువంటి పాపానికి లోనవ్వలేని శరీరం ఇస్తున్నా, తీసుకో, దా నా రాజ్యంలోకి రా అని దేవుడు మనల్ని లేపుకుంటాడు. సమాధి నుండి అయితే సమాధి నుండి, సజీవంగా ఉంటే సజీవంగా మనల్ని మధ్యాకాశంలోకి ఆయన కొనిపోతాడు. దోతుందా? పాపాన్ని జయిస్తూ ఉండేవారికి, పాపాలని జయించిన వారికి, అంటే అన్ని పాపాలని అన్ని బలహీనతలు జయించలేం, జయించే మార్గంలో ఆ పోరాటంలో నలిగిపోతున్న వారి కోసమే దేవుడు వస్తాడనే సంగతి మర్చిపోకూడదు. అట్టివారిదే పరలోక రాజ్యం అని మర్చిపోకూడదు. మిగిలిన వారు ఎక్కడికి వెళ్తారు? నరకానికే వెళ్తారు. అంత అసహ్యం దేవునికి. సరే, ఆ మిగిలినటువంటి పాపం ఇంకా కొంత ఉంటుందని చెప్పారు కదా, మరి ఆ పాపంతోనే మనల్ని దేవుడు తీసుకెళ్తాడు కదా అంటే, ఆ పాపంతో కూడా దేవుడు తీసుకెళ్ళడు. మనల్ని మహిమపరిచి ఇక్కడే అది కూడా తీసేసి మహిమ శరీరం ఇచ్చేసి అప్పుడు తీసుకెళ్తాడు. చూసారా ఎంత అసహ్యమో దేవునికి పాపం అంటే? ఎంత అసహ్యమో చూసారా దేవునికి పాపం అంటే? ఆ పాపానికి మనం దూరంగా ఉండాలి. అలానే దేవుని యందు విశ్వసిస్తున్న వారిని మనము ఆ పాపము నుంచి వేరుపరచడానికి సంఘములో ఒక సభ్యులుగా మనం ఉంటా ఉన్నప్పుడు తోటి సహోదరులు, లేకపోతే కొత్తగా దేవుని దగ్గరికి వస్తున్నవారు, కొత్తగా రక్షింపబడుతున్నవారు, దేవునిలో ఎదుగుతున్నవారు, వారికి క్షేమాభివృద్ధి కలుగు చేయాలి. ఎలా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాం? వాడిని పాపములోకి వెళ్ళనివ్వకుండా హెచ్చరిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, వాక్యం ద్వారా వానికి బలాన్ని ఇస్తూ, సహవాసాన్ని ఇస్తూ మనము ఆ ఒకరినొకరు ఏం చేసుకోవాలి? మనము పాపము నుండి మనల్ని ఒకరినొకరిని మనం సంరక్షించుకుంటూ ఉండాలి. అది సంఘములో సహోదరులు ఒకరినొకరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆ విధంగా ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. ఒకరితో ఒకరు ఆ విధమైన సమాధానం కలిగి ఉండాలి.
ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఆఖరిలో ఆ మాట మాట్లాడతాడు చూడండి 50వ వచనంలో. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేతురు. మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి అని వారితో శిష్యులతో బోధిస్తూ ఉన్నాడు. సో ఇది కూడా ఒక రబ్బీనిక్ టీచింగే, ప్రభువారు బోధించే ఒక బోధే. మధ్యలో ఇంటరప్షన్ వచ్చింది యోహాను డౌట్ వల్ల, ఆ తర్వాత మళ్ళీ టీచింగ్ స్టార్ట్ అయింది. సో ఆ విధంగా ఒకరికొకరు మీరు క్షేమాన్ని కలుగు చేసుకోవాల్సింది బోధించి, నన్ను విశ్వసించిన వారిని మీరు పాపం చేయడానికి ప్రేరేపణ చేశారనుకో, ఇక మీ జీవితము ఎంత దుర్భరం అంటే, ఎంత దేవుని ఉగ్రతకి మీరు పాత్రలు అవుతారంటే, వాడు మెడకు పెద్ద తిరుగుట రాయి కట్టబడి సముద్రంలో పడవేయుట వానికి మేలు. తిరుగుట రాయి కడితే ఇక మరణమే. తిరుగుట రాయి మెడకు కడితే ఊపిరాడక వేదనతో చచ్చిపోయేటువంటి భయంకరమైన చావు, అది వాడికి మేలు అంట. అది మేలు. వాడిని పడేసి వాడిని ఆ విధంగా చంపేయడం మేలు. వాడు అనుభవించబోయేటువంటి భయంకరమైన కాన్సిక్వెన్సెస్ కంటే, చూసారా ఎంత భయంకరమైన సంగతో. అది ఎవరైనా కావచ్చు, తోటి విశ్వాసే కావచ్చు, లేకపోతే అవిశ్వాసి కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఎస్పెషల్లీ విశ్వాసులు, తోటి విశ్వాసికే చెప్తున్నాడని మనం అక్కడ తీసుకోవచ్చు. ఎందుకంటే శిష్యులతో బోధిస్తున్నాడు ఈయన కదా. ఎవరికి అభ్యంతరములు కలుగు చేస్తే, ఎవరినైనా పాపంలోకి ప్రేరేపిస్తే, ఏంటి పాపం అంటే అసలు చెప్పండి? పాపం అంటే ఏంటి? పాపం అనగా నథింగ్ బట్ ఏంటది? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కదా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశలోనికి తోటి సహోదరులను ప్రేరేపణ కలుగు చేసిన, నేత్రాశలోకి తోటి సహోదరులను ప్రేరేపణ కలుగు చేసి పాపం చేసేలాగా చేసిన, అట్లా ఎందుకు చేస్తాం మరీ దారుణం కాకపోతే కదా అని మనకు డౌట్ వస్తుంది. జీవపు డంబములోకి తోటి సహోదరుని ప్రేరేపించిన, ఎట్లా పాపం ఎందుకు చేపిస్తాం? సరే, వాడికి క్షేమము, వాడికి ఆదరణ, వాడికి పరిశుద్ధంగా ఉండడానికి సహవాసం ఇవన్నీ ఇవ్వలేకపోవచ్చు, కానీ పాపం ఎట్ట చేపిస్తాం? మనం చూసి మన సంఘస్థుడితోటి, మన తోటి సహోదరు పాపం చేపిస్తామా? మరి అంత ఘోరమైన పని మనం చెయ్యంలే అని మనం అనుకోవచ్చు, కానీ చాలామంది తెలియకుండానే చేస్తున్నారు. నాలాంటి ఇక్కడ పులిపిటి మీద నిలబడి, మీలో ఎవరన్నా మంచి ఉద్యోగం వచ్చి, యూఎస్కే వీసా వచ్చి మంచి డబ్బులు సంపాదిస్తున్నారనుకో, ఆడిని రమ్మని ఆడికి మైకిచ్చి ఆడి చేత సాక్ష్యం చెప్పిస్తాను. చెప్పించి నేనేం చేస్తానని, చూసారా ఇది ఆశీర్వాదం అంటే, చూసారా దేవుని బిడ్డ అంటే ఎట్లా ఉండాలి. మీరు కూడా డ్రీమ్ చేయండి. మీరు కూడా మీకు ఏమేం కావాలో ఒక పేపర్ మీద రాసుకొని ప్రభు దగ్గర క్లెయిమ్ చేసుకోండి అని చెప్తాను అనుకోండి. ఈ పుల్పిట్ మీద నిలబడి నేనేం చేస్తున్నాను తెలుసా? మీ మనసులో ప్రభు అనేటువంటి వాడిని పూర్తిగా తుడిచేసి అమెరికా పోవడం, వీసా తెచ్చుకోవడం, పీజీలు కొట్టడం, డిగ్రీలు చేయడం, డబ్బులు సంపాదించడం, మనుషుల దగ్గర నుంచి పేరు సంపాదించడం, మనుషుల దగ్గర నుంచి భక్తుడు అనే పేరు, మనుషుల దగ్గర నుంచి అబ్బో చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అనే పేరు సంపాదించడం అనేటువంటి దాన్ని నీ మనస్సుల్లో పెడుతున్నాను. జీవపు డంబాన్ని మీ మనస్సుల్లో, మీ హృదయాల్లో నాటుతున్నాను నా చేతులతో నేనే. అంటే మిమ్మల్ని దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడానికి ఈ పుల్పిట్ మీద నుంచే బైబిల్ని ఎదురుగా పెట్టుకొని మీ చేత నేను పాపం చేపిస్తున్నాను. ఇటువంటి వ్యక్తులు, అది నేనైనా ఇంకా ఎవడైనా, ఎంత గొప్ప ప్రసంగికుడైనా చూసుకోండి,
ఎంత బైబిల్ జ్ఞానైనా వాడు చేసేది ఏంటో తెలుసా? తోటి సహోదరులతో పాపం చేపిస్తున్నాడు అనే విషయాన్ని మర్చిపోకూడదు. ఆ విధంగా పాపం చేయించే వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా. అదే ఆశీర్వాదం అని చెప్తారు, ఇక డైరెక్ట్గా ఏం లేదు, ఆశీర్వాదం అదే, అదే ఆత్మీయ జీవితం, అదే బ్లెస్సింగ్ అంటే అదే. మంచిగా సక్సెస్ అయ్యాడు మనోడు, దేవుడు ఆశీర్వదిస్తే సక్సెస్ అవుతారు. మంచి కష్టపడి చదువుకున్నాడు, డిగ్రీ సంపాదించాడు, సీట్ సంపాదించాడు, ఇదిగో అలా సక్సెస్ అవుతారు. ఇదే ఆశీర్వాదం. దేవుని కలిగి ఉన్నవాళ్ళు ఇదిగో ఇలా ఉంటారు. చూడండి, మీరు కూడా అంగీకరించండి దేవుణ్ణి, మీరు కూడా దేవుని దగ్గర నుంచి క్లెయిమ్ చేయండి, కష్టపడండి, మీరు కూడా ఇవన్నీ సాధించండి. సాధించి ఇలాగనే చక్కగా వచ్చి సాక్ష్యం చెప్పండి. దేవుని వల్ల, అలానే మా అయ్యగారి వల్ల, మా సంఘం వల్ల, ప్రార్థన వల్ల, మీ ప్రార్థన వల్ల అని ఏం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. వాడికి కలగబోయేటువంటి దుస్థితి వాడు అనుభవించేదానికంటే ఎవడన్నా వాడి మెడకు ఒక రాయిని గట్టి సముద్రంలో పడేస్తే వాడికి మేలు అని ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దిస్ ఇస్ వెరీ సీరియస్, దిస్ ఇస్ వెరీ సీరియస్ అండ్ వెరీ ఫియర్ఫుల్. ఇట్స్ వెరీ ఫియర్ఫుల్. అలానే తోటి సహోదరులతోటి మనం సంభాషణ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, నా జీవితం ద్వారా నేను ఏం చూపిస్తున్నాను, ఏం నేర్పిస్తున్నాను, ఏం పర్లేదులే, మరీ అంత చేయాల్సిన ఏం అవసరం ఏం లేదులే, మరీ ఏమి పెద్ద సేవ చేస్తూ ఉండాల్సిన అవసరం ఏం లేదు, మరీ దేవుని కోసం అన్నీ విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు, మన కెరియర్ మనం చూసుకోవాలి, మన సంపాదన మనం చూసుకోవాలి, మరీ అంత అవసరమా? అంతేం అవసరం లేదులే అని నువ్వు చెప్పకపోయినా నీ జీవితం ద్వారా ఇతరులు ఒకవేళ అది గ్రహిస్తుంటే కనుక నీ పరిస్థితి కూడా ఇదేనేమో, జీవపు డంబములోకి నీ తోటి సహోదరుని నడిపించేవాడిగా, నడిపించేదానిగా ఉన్నావేమో. నీ బలహీనతల్లో నువ్వు ఉంటే పర్వాలేదు, నేనేదో నా అవసరతలను బట్టి, నా బలహీనతలు బట్టి నేను ఇట్లా ఉన్నానులే బాబు, మీరు మంచిగా సేవ చేయండి అంటే అది వేరే విషయం. దేవుని వాక్యాన్ని చులకన చేయడం, అబ్బా మరి ఇంత కఠినం ఏం కాదులే, ఇంత కఠినంగా ఏం అవసరం లేదులే అని చెప్పి దేవుని వాక్యాన్ని తేల్చివేయడం, దేవుని వాక్యాన్ని తేలగొట్టడం, అబ్బో ఇట్లానే చెప్తా ఉంటారులే, మరి అంతేం అవసరం లేదులే, కొంచెం ఎక్కువ చదువుతున్నాడులే, ఎక్కువ చెప్తున్నాను అనుకోవచ్చు, మీకు ఆ ఫుల్ అధికారము, ఆ ఫ్రీడమ్ ఉంది, కానీ మీరు మళ్ళా దీంట్లోకి వెళ్ళి తేల్చాలి ఆ విషయాన్ని. ఇందులోకి పోకుండా శూన్యంలోకి చూసి కబుర్లు చెప్పుకుంటూ తేల్చకూడదు ఆ విషయాన్ని కదా. ఆ విధమైనటువంటి వ్యక్తులు ఉంటారు. చాలా భయంకరమైన సంగతిని ప్రభు వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యంతో గేమ్స్ ఆడకూడదు, దేవుని సంఘముతో ఆటలాడకూడదు. దేవుడు అభిషేకించినటువంటి తోటి సహోదరుడు రక్షింపబడి ఒక్కరోజైనా అయి ఉండొచ్చు. ఆ సహోదరునితో డీల్ చేసేటప్పుడు చాలా భయంతో డీల్ చేయాలి, చాలా ప్రార్థనతో, ప్రిపరేషన్తో డీల్ చేయాలి. ఒక వ్యక్తికి కౌన్సిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కౌన్సిల్ చేయాలి, చాలా జాగ్రత్తగా కౌన్సిల్ చేయాలి. అవసరమైతే పెద్దల యొక్క సమక్షంలో చేయాలి. అవసరం లేదు మీరే చేయొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా. ఒకవేళ ఈ సహోదరుని నేనేమన్నా పాపంలోకి ప్రేరేపిస్తానేమో అని జాగ్రత్త పడకపోతే దానివల్ల వచ్చే కీడు ఎంతో భయంకరమైందని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే నాకు పాపం అంటే చాలా అసహ్యం అంటున్నాడు దేవుడు. ఆ విషయాన్ని మరలా పాపం అంటే ఎంత అసహ్యమైందో వివరించడం కోసం కొన్ని విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయి.
నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోకి పోవుట కంటే అంగహీనుడవై జీవములోకి ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరికివేయము. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని తీసి పారవేయుము. బ్రతకడానికి ఒక కాలు చాలు కదా, బ్రతకడానికి ఒక చెయ్యి చాలు కదా, బ్రతకడానికి ఒక కన్ను చాలు కదా. నీ చెయ్యి అభ్యంతరపరిస్తే నరికేసేయి నీ చెయ్యిని, నీ కన్ను అభ్యంతరపరిస్తే పీకేయి నీ కంటిని. దాని అర్థం అది చెయ్యి నరికే అంత, నీ చేతిని నువ్వు నరుక్కునే అంత కఠినమైన నిర్ణయం అయినా సరే అది నువ్వు తీసుకోవాలి. ఇక్కడ చేతినే నరుక్కోమంటున్నాడు. నీ ఉద్యోగం అభ్యంతరకరంగా ఉంటే, నిన్ను పాపం చేయించేదిగా ఉంటే, నిన్ను జీవపు డంబం వైపు నడిపించేదిగా ఉంటే, నిన్ను నేత్రాశ వైపు శరీరాశ వైపు నడిపించేదిగా ఉంటే దానిని నరికి వేసుకోవడానికి ఆలోచన కూడా చేయకూడదు. చేతి గురించే ఆలోచన చేసుకోవద్దు అంటున్నాడు. చెయ్యి అభ్యంతరం పడితే నరికేసుకో అంటున్నాడు. చెయ్యి మనల్ని పాపం చేయించదు, అదొక హైపర్బోల్. అక్కడ సాదృశ్యంగా మాట్లాడుతున్నాడు, అంటే ఒక అతిశయోక్తి అన్నమాట. అది హీబ్రూ బోధకులు వారి యొక్క స్టైల్, అది కొంచెం ఎక్స్ట్రా చెప్తారు. ఎక్స్ట్రా అంటే ఐ మీన్ ఎక్కువ చెప్పడం అని కాదు, ఇలాంటి సాదృశ్యాలు. ఇప్పుడు చెయ్యి ఉంది, చెయ్యి మనల్ని ఏం అభ్యంతరపరుస్తుంది? చెయ్యి మనల్ని పాపం చేయడానికి అభ్యంతరం చేస్తుందా? అంటే మన చేత్తో చేస్తాం కొన్ని పాపాలు, అది చేయించే వాళ్ళు ఉంటారు, సందర్భాలు ఉంటాయి, మన మనస్సు, మన ఆలోచనలు, మన థింకింగ్ ఇవి ఉంటాయి. చేతికి ఏం తెలుసు పాపం? చేతిని అయితే అంటే చేతిని నరుక్కోమని కాదు, చేతిని నరుక్కునే అంత తీవ్రమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ నువ్వు దాన్ని ఏం చేయాలి? తీసుకోవాలి, తప్పదు. నిన్ను అభ్యంతరపరిచేదైతే, నిన్ను దేవునికి ఇష్టం లేని బ్రతుకులోకి నిన్ను నెట్టివేసేదైతే, దేవునికి దూరంగా నిన్ను నెట్టివేసేదైతే, అది ఒక స్నేహం కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, నరికివేయి, తీసివేయి. అది కన్ను లాంటిదైనా కావచ్చు, అది ఒక కాలు లాంటిదైనా కావచ్చు, చేతి లాంటిదైనా కావచ్చు, తీసివేసి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళడం మంచిది కదా. ఈ లోకంలో దేవునికి దూరం అవుతున్నానని తెలిసినా, నీకొక ఉద్యోగం ఉన్నది, లేకపోతే నీకొక ఏదైనా ఒక కెరియరో, లేకపోతే నీకేదన్నా ఉన్నది, నువ్వు దాన్ని దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదంగా చెప్పుకోవాలని, 10 మందికి చూపించుకోవాలని, అందులో మంచిగా రాణించి, ఇదిగో దేవుడి వల్లనే నేను రాణిస్తున్నానని, ఏదో దేవుని మహింపరుస్తున్నట్టు నువ్వు ఫీల్ అవుతూ ఎంజాయ్ చేద్దాం అని నువ్వు ఫీల్ అయ్యి నువ్వేదో చేస్తూ ఉంటావు. కానీ అది నేను ఏం చేస్తూ ఉంటుంది అంటే దేవుని నుంచి దూరం చేస్తూ ఉంటుంది. దినదినం కొంచెం అర్థమవుతూ ఉంటుంది. అర్థమైనా అరే ఈ ఉద్యోగం ఉంటే నేను దేవుని సన్నిధిలో ఇంకా అనేక మందికి చెప్పొచ్చు కదా, ఈ ఉద్యోగం ఉంటే నేను చెప్తే చాలామంది వింటారు కదా. చెప్పేది ఉండదు, సచ్చేది ఉండదు జీవితంలో. చెప్పేది ఉండదు, చచ్చేది ఉండదు. ఎవడో వాడు ప్యూన్నో ఆ పక్కన కూర్చున్నాడు, మా చర్చికి వస్తావా అంటే వస్తానంటాడు. ఒకరోజు వస్తాడు, కూర్చుంటాడు, వెళ్ళిపోతాడు. నేను ఈ ఉద్యోగంలో ఉన్నాను కాబట్టి, ఈ చదువులో ఉన్నాను కాబట్టి, నా కింద వాడు ఉన్నాడు కాబట్టి ఆడిని పిలిస్తే చర్చికి వచ్చాడు, లేకపోతే వచ్చేవాడా అని తిక్క లాజిక్ కూడా చెప్తాం. ఏమో ఈ ఉద్యోగం మానేసి ఇంకేదన్నా అనుకూలమైనటువంటి సేవకి, సహవాసానికి అనుకూలమైనటువంటి, దేవునికి నేను దూరం చేయకుండా ఉండేటువంటి అనుకూలమైన ఇంకొక చిన్న ఉద్యోగమైనా, ఒక 10,000 తక్కువైనా ఇంకొక ఉద్యోగంలో జాయిన్ అయితే ఒకటి కాదు 10 మంది వస్తారేమో. నీకేం తెలుసు? నీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టే నువ్వు దేవునికి మహిమ అనుకుంటున్నావా?
నీకున్న పడుకుబడే దేవునికి మహిమ అనుకుంటున్నావా? ఎవడికి కావాలి? నీ ఇన్ఫ్లుయెన్స్. సర్వాధికారి అయినటువంటి దేవుడు, మనుషుల హృదయాల్లో కార్యం చేయవలసింది దేవుడు. నీ ఇన్ఫ్లుయెన్సు, నీ పలుకుబడి, నీ డిగ్రీలు, నీ ఉద్యోగాన్ని చూపించి ఎవరిని తీసుకొని వస్తావు దేవుని దగ్గరికి? ఈ విధమైనటువంటి లాజిక్లో, చెత్త లాజిక్లో పడి దేవునికి దూరం అయిపోతూ ఉంటావు. దూరం అయిపోయి నువ్వు రక్షింపబడ్డావా, రక్షింపబడలేదా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటావు. రక్షణని నిశ్చయపరచుకోలేని పరిస్థితిలో ఉంటావు. ఆ విధమైన పరిస్థితిలో ఉండి ఆఖరికి నరకానికి నువ్వు వెళ్ళే కంటే దేవునికి దగ్గరగా ఉండడానికి, దేవుని గురించి ఇంకా నేర్చుకోవడానికి, సువార్తకి లోబడ్డానికి అనుకూలంగా ఉండేటువంటిది, అది చిన్నదైనా, చిన్న ఉద్యోగమైనా, అది ఏదైనా, అది పేదరికమైన, దాన్ని నువ్వు హత్తుకొని దేవుని రక్షణలో స్థిరపడి దేవుని రక్షణని నువ్వు దినదినము నిశ్చయపరచుకుంటూ దేవునిలో సంతోషిస్తూ దేవుని కృపకి నువ్వు పాత్రుడిగా ఉంటూ ప్రభుని స్తుతిస్తూ పరలోకానికి ప్రవేశించడం మంచిది కదా. విశ్వాసివైతే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. నువ్వు విశ్వాసివా? 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి విశ్వాసివా? ఏ కఠినమైన నిర్ణయాలు తీసుకున్నావు నీ జీవితంలో? ఏ కఠినమైన నిర్ణయం లేదా? ఏ విధంగా పోరాడుతున్నావు నువ్వు పాపంతో? ఏ విధంగా పోరాడుతున్నావు జీవపు డంబముతో? ఏ విధంగా పోరాడుతున్నావు? పాపంతో పోరాడుతున్నావు అంటే సిగరెట్తో పోరాడాను, గెలిచాను. మందు తాగేవాడిని పోరాడి గెలిచాను. పోర్నోగ్రఫీ చూసేవాడిని పోరాడి గెలిచాను. ఇది కాదు. పోరాటం కొనసాగాలి. అయిపోయిందా? పోర్నోగ్రఫీ మానేయగానే అయిపోయిందా? మందు మానేయగానే అయిపోయిందా? పరిశుద్ధులు అయిపోయావా? దేవుని స్వరూపంలోకి వచ్చేసావా? నీ జీవపు డంబం మాత్రం నీకు కనిపించదు, మనకు కనిపించదు. కొన్ని నేత్రాశలు కూడా కనిపించావు, కొన్ని శరీరాశలు కూడా కనిపించావు. కేవలం శరీరాశలు అవి, కేవలం శరీరాశలు. నేత్రాశలు కనిపించవు. వాటిని గమనించుకొని కఠినమైన నిర్ణయాలు తీసుకొని దేవునికి దగ్గరై దేవుని రాజ్యానికి ప్రవేశించడం ఉత్తమం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నీ కన్నైనా సరే పీకి పారే. ఇక్కడ కన్ను, చెయ్యి, కాలు అన్నాడు కదా. ఏంటివి? పాపం కాదు. కొంతమంది బోధకులు నీ కన్ను పాపమైతే నీ కంటిని పీకే. సో కన్ను పీకేస్తే ఎంతో వేదన, ఎంతో బాధ. కాబట్టి పాపాన్ని పీకి వేసుకునేటప్పుడు అది బాధ అయినా వేదన అయినా పీకేయి అని చెప్పి పాపం గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది. నిన్ను పాపానికి నడిపించేటువంటి విషయం, నిన్ను అభ్యంతరపరిచేటువంటి విషయం గురించి, అభ్యంతర కారణము గురించి మాట్లాడుతున్నాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు? అభ్యంతర కారణం. అదొక మనిషే కావచ్చు. అభ్యంతర కారణం అది ఏదైనా కావచ్చు. అది నీ జీవితం నుంచి పీకి వేసుకునేటప్పుడు నీకు వేదన కలిగినా నీవు పీకి వేసుకోవాలి, తప్పదు. ఆ విధమైన పోరాటంలో నీవు గనక ఉండగలిగితే అది నీకెంతో మేలు అనేటువంటి విషయాన్ని అక్కడ చెప్తా ఉంటాడు. చూడండి, ఒక విశ్వాసి యొక్క జీవితం ఇట్లానే ఉంటుంది తెలుసా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:31 చూడండి. 1 కొరింథీ 15:31. 1 కొరింథీ 15:31. మిమ్మల్ని గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను అని చెప్పుదును. ఏమైపోతున్నాడంట పౌలు? దినదినము చనిపోవచ్చున్నాను. మీకోసం, మీ నిమిత్తం, ఆత్మల రక్షణ నిమిత్తం, సంఘం యొక్క క్షేమం నిమిత్తం
సంఘములో ఉన్న వారి యొక్క క్షేమం నిమిత్తం, వారి ఆత్మీయ క్షేమం నిమిత్తం, దేవునికి దగ్గరవే నిమిత్తం, ఈ పరిచర్య నిమిత్తం ఇది నాకు అప్పగించబడింది, ఇదే నా ఆత్మీయ జీవితం, నా ఆత్మీయ జీవితం ఇదే, నా ఆత్మీయ బ్రతుకిదే, ప్రభుత్వం నాకున్న రిలేషన్షిప్ ఇదే, మీకోసము పరిచర్య చేయడమే నా ప్రభుత్వం నాకున్న రిలేషన్షిప్ ఇది. దీన్ని కాపాడుకోవడానికి నేను ఏమవుతున్నానో తెలుసా? అదంత ఈజీ కాదు. దీన్ని కాపాడుకోవడానికి, ఈ బ్రతుకుని కాపాడుకోవడానికి నేను నా దేవునికి నేను దూరం అయిపోకుండా, నా దేవుడిచ్చిన పనికి దూరం అయిపోకుండా, నా దేవుని యొక్క ఉద్దేశాలకు దూరం అయిపోకుండా ఉండడానికి నేను రోజు చస్తున్నాను అంటున్నాడు. ఉందా ఈ అనుభవం? దినదినము నేను చచ్చిపోతున్నాను అంటున్నాడు. చచ్చిపోయేంత అంతగా ప్రయాస, చచ్చిపోయేటంతగా శ్రమ పడుతున్నాడంట. భయములు, చింతలు, పేదరికం, ప్రమాదాలు, అవమానాలు, రోజు చచ్చిపోతున్నాను తెలుసా అంటున్నాడు. 1 కొరింథీ 9:27 చూడండి ఒకసారి. 1 కొరింథీలోని 9:27 చూడండి. ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడినై పోదునేమో అని నా శరీరము నలగొట్టి దానిని లోబర్చుకొనిచున్నాను. ఇతరులకు బోధించి నేను భ్రష్టుడినైపోదునేమో అని నా శరీరమును నేనేం చేసుకుంటున్నాను? నలగొట్టి దానిని లోబరుచుకుంటున్నాను. నా శరీరము ద్వారా నేను ప్రభు కోసం బ్రతకాలి. అంటే బోధించకూడదు, ఇతరులకు బోధించకూడదు, సేవ చేయడం అనేది పెద్ద విషయం కాదు అని కాదు దాని అర్థం. నా శరీరము ద్వారా నేను దేవునికి సేవ చేయాలి, నా శరీరమును అప్పగించాలి ప్రభువుకి. ఈరోజు ఏం అప్పగిస్తున్నాం? మన డబ్బును అప్పగించడానికైతే మనం ఇష్టపడతాం. కొంత, అది కూడా ఎంత? కొంత డబ్బుని ప్రభుకి ఇవ్వడానికి ఇష్టపడతాం. ఇంకా ఏమి ఇవ్వడానికి ఇష్టపడతాం? నోటిని, మైకుని, అదిగో కెమెరాని, యూట్యూబ్ని, జూమ్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు సేవకులు. ఈరోజు ఆన్లైన్ అంతా. నేను కేవలం నా నోటినే, ఈ మైక్నే, ఆ జూమ్నే దేవునికి సమర్పించి బోధించి నేనేమైపోతాను? భ్రష్టుడైపోతాను. కాబట్టి నేనేం చేస్తానంటే అప్పుడప్పుడు నా శరీరాన్ని కూడా నలగొట్టుకుంటాను, నా శరీరాన్ని నేను లోబర్చుకుంటాను. కాలి నడకన నేను ప్రయాణాలు చేస్తాను, నా శరీరాన్ని నలగొట్టుకుంటాను ప్రభు నిమిత్తం, నా మనస్సును నలగొట్టుకుంటాను ప్రభు నిమిత్తం. ప్రార్థనలో, బైబిలు ధ్యానించే విషయంలో, మోకాళ్ళ మీద ఉండి ప్రభుత్వం గడిపేటువంటి విషయంలో, దేవుని సంఘం నిమిత్తము ప్రయాసపడి పనిచేసేటువంటి విషయంలో నేనేం చేస్తాను? ప్రయాసపడతాను. చాలామంది విశ్వాసులకు కూడా ఫెలోషిప్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, కార్పొరేట్ ఎంప్లాయీస్కి మన బ్రదర్ ఉన్నారు కదా, అర్థమవుతుంది. ఇప్పుడు కొత్త విషయం ఒకటి అర్థమైందంట. ఏం అర్థమైందంట? లాక్డౌన్లో కొత్త విషయం అర్థమైందంట. రాఘవ బ్రదర్, ఏం అర్థమైంది? 90% ఆఫీస్ వర్క్ ఆఫీస్కి పోకుండానే చేసుకోవచ్చు అని అర్థమైంది. అదే ఒక 10% మాత్రమే వెళ్తే చాలు, 90% వర్క్ అంటే ఇప్పుడు దాకా అనవసరంగా ఆఫీస్కి వెళ్ళాం అనేది అర్థమైపోయింది చాలామందికి. అలాగనే క్రైస్తవులకు కూడా అర్థమవుతుంది ఈ సత్యం. ఇది భయంకరం. పాస్టర్లకు అర్థమవుతుంది, విశ్వాసులకు అర్థమైపోతుంది. ఏమర్థమవుతుంది?
ఇప్పుడు దాకా అనవసరంగా చర్చికి వెళ్ళాం, ఇప్పుడు దాకా అనవసరంగా సహోదరుల దగ్గరికి వెళ్ళాం, ఇప్పుడు దాకా అనవసరంగా కొత్త ఆత్మల కోసము ఆ హాస్టళ్ళని, ఆ క్యాంపస్లని, ఆ ఇళ్ళని, ఈ ఇళ్ళని తిరిగాం, అనవసరంగా చేశాం. లాక్డౌన్ వల్ల మాకు అర్థమైన సత్యం ఏంటంటే, ప్రభువుని ఆరాధించడానికి ఇలాగ మేము మా శరీరాన్ని కష్టపెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా యూట్యూబ్ ఓపెన్ చేయవచ్చు. ఎవరన్నా కలిసి సహవాసం చెయ్యాలంటే కూడా ఎక్కడికి పోవాల్సిన లేదు. చక్కగా ఫోన్లో ఏదో ఒక వీడియో కాల్లో ఏదో చేసి వారితో ఫోన్లో మాట్లాడవచ్చు. కొంతమంది పాస్టర్లు ఇదే మాట్లాడుతున్నారు, పాస్టర్ గారు ఎట్లా మీ సంఘం ఈ లాక్డౌన్లో ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా మీరు డిసైపుల్ చేస్తున్నారు మీ మందని, మీ విశ్వాసాలను అడిగితే, ఫోన్ బ్రదర్, ఫోన్ ద్వారా కాంటాక్ట్లో ఉంటున్నాం బ్రదర్, ఆ ఫోన్ ద్వారా అందరితో ఫోన్ బ్రదర్. అర్థమైపోయింది పాస్టర్లకి, విశ్వాసులకు కూడా అర్థమైపోయింది అనవసరం కదా. ఆ విధంగా అర్థం చేసుకొని భ్రష్టుడైపోకుండా పౌలు ఏం చేస్తున్నాడంట, నా శరీరం నేను నలగొట్టుకుంటాను. ఒకచోటే ఉండి చక్కగా లేఖలు రాస్తే ఎవడో ఒకటి వెళ్ళి తీసుకెళ్తుంటాడు, అన్ని ప్రదేశాల్లో పంచుతూ ఉంటాడు, లేఖలు రాసుకుంటా కూర్చోాలి. ఆ పౌలు అవసరమైన చోట లేఖ రాశాడు, అవసరమైన చోట ఓడ ప్రయాణం చేసి దినాలు కష్టపడి ప్రయాణం చేసి వెళ్ళాడు. అర్థమవుతుందా? ఎందుకు ఆ విధంగా చేశాడు? అవసరమే ఉంది. అవసరమే ఉంది. అసిస్టెంట్స్ ఉన్నారు పౌలుకి, తిమోతి, తీతు, కుర్రాళ్ళు ఉన్నారు పౌలు దగ్గర, కుర్రాళ్ళు ఉన్నారు. ఏ బాబు తిమోతి ఇట్రా, లేఖ రాసి ఇదిగో పలానా కొలస్సీ సంఘానికి ఇచ్చేసి రాపో, తీతు రా ఎఫ్ఎస్సి సంఘానికి ఇచ్చి రాపో అంటే ఇచ్చొస్తాడు. అలానే ఇచ్చారు కూడా. అలా చేసుకొని ఉండొచ్చు కదా, ప్రశాంతంగా ఒక చోట ఉండొచ్చు కదా, చక్కగా మంచిగా రాసేటువంటి టాలెంట్ ఉంది. ఎన్ని రాశాడు చక్కగా చూడండి. ఇంకో 10-12 రాసి మనకి ఇచ్చేయచ్చు కదా, ఎందుకు అనవసరంగా ఎంత శ్రమలు పడుతున్నాడు పౌలు అని అంటే, బాబు ఇది నేను తీసుకున్న నిర్ణయం అంటున్నాడు పౌలు. అర్థమవుతుందా? తప్పక చేసింది కాదు ఇది, తప్పక చేస్తున్నవి కాదు ఇవి. నేను తీసుకున్న నిర్ణయం, నా శరీరాన్ని నేను నలగొట్టుకోవాలి, దాని తద్వారా నేను లోబరుచుకోవాలని నేను తీసుకున్న నిర్ణయం ఇది. ఉన్నాయా నిర్ణయాలు? ఇటువంటి నిర్ణయాలు ఉన్నాయా? ప్రభు కోసం ప్రయాసపడేటువంటి నిర్ణయాలు ఉన్నాయా? అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఇందా నేను చెప్పిన అవసరం ఏముంది, 9 గంటలకు వచ్చే అవకాశం అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఏం అవసరం అనుకుంటున్నారా? ఫోన్ చేస్తే అయిపోద్దిగా, ఎవరితో మాట్లాడాలంటే ఏముంది, ఫోన్ చేస్తే అయిపోద్ది కదా. అర్థమైపోయింది. టెక్నాలజీని వాడుకోవడం బాగా అర్థమైపోయింది. కాబట్టి కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, మన శరీరాన్ని మనం డిసిప్లిన్ చేసుకోవడం, ప్రయాసపడడం, దినదినము దేవుని నిమిత్తం మరణించడం అనేటువంటి ప్రక్రియలు మనం దూరం అయిపోతే మనకు మన జీవితంలో నుంచి ఏమి కరుమరుగైపోతుందో తెలుసా? భయంకరమైన సంగతి రాయబడి ఉంది. చూడండి 48. నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకానికి వెళ్ళిపోతే పురుగు చావదు, అగ్ని ఆరదు. వేదన తరిగిపోదు, తరిగిపోని వేదన అనేటువంటి దాన్ని సిగ్నిఫై చేయడానికి అక్కడ పదం వాడాడు. కొన్ని మ్యాన్స్క్రిప్ట్స్లో అసలు ఆ పదం లేదు, కాబట్టి దాన్ని ఎక్కువ మనం వివరించదలుచుకోవట్లేదు నేను. 49. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. మరలా అగ్ని అంటే ఇక్కడ శ్రమ అని అర్థం. ప్రతివానికి శ్రమల ద్వారా ఉప్పు సారము కలుగుద్దంట. ఉప్పు సారము ఏంటి? ఉప్పు సారము అని మనం తెలుసుకోవాలంటే మనం లేవీయులకు రాసిన పత్రిక లేవియా కాండము 2వ అధ్యాయం 13వ వచనం చదవాలి. చూడండి, లేవియా కాండం 2:13 చూడండి. ఇది ఒక్కటి మనం చూసి మనం ముగించి వేసుకుందాం. లేవి కాండము లెవిటికస్ 2:13. నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను,
నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను, నీ అన్నిటితోనూ ఉప్పు అర్పించవలెను. చూసారా, పాత నిబంధన గ్రంథంలో దేవుని మందిరంలో ఉప్పు అర్పించాలి. ప్రభువుకి అర్పించే వాటితో పాటు ఏం అర్పించాలి? ప్రతి నైవేద్యంలో, ప్రతి బలిలో ఏముండాలి? ఏం కలపాలంటున్నాడు? ఉప్పు కలపాలంట. ఉప్పు. ఏం ఉప్పు అంటిది? ఈ ఉప్పుకు ఒక పేరు పెట్టాడు. చూసారా, గమనించారా? ఏం పేరు పెట్టాడు ఆ ఉప్పుకి? చెప్పాలి. దేవుని నిబంధన ఉప్పు అంట. ఆ ఉప్పుకు ఒక పేరుంది, ప్రత్యేకత. ఇంగ్లీష్లో చదివితే ఇంకా చాలా సులువుగా మనకు అర్థం. యూ షల్ సీజన్ ఆల్ యువర్ గ్రెయిన్ ఆఫరింగ్స్ విత్ సాల్ట్, యూ షల్ నాట్ లెట్ ద సాల్ట్ ఆఫ్ ద కవెనెంట్. ఏం సాల్ట్ ఇది? ద సాల్ట్ ఆఫ్ ద నిబంధన ఉప్పు అనే ఉప్పు ఒకటి ఉంది. నిబంధన ఉప్పు అంటే దేవునికి అర్పించే ప్రతి వస్తువుకి ఒక అర్థం ఉంటుంది. సో ఈ నైవేద్యంలో కలిపేటువంటి ఉప్పుకు ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. ఒక విషయానికి అది సాదృశ్యం. దేనికి సాదృశ్యం? దేవుడు తన ప్రజలతో చేసుకున్న నిబంధనకు సాదృశ్యం. కవనెంట్ సాల్ట్. ఏం సాల్ట్ అది? కవనెంట్ సాల్ట్. దేవుని తన ప్రజలకు ఆజ్ఞలిచ్చి, వాక్యమిచ్చి, పద్ధతులిచ్చి, మందిరమిచ్చి, మందసమిచ్చి వారితో చేసుకున్న నిబంధనకు అది సాదృశ్యం. ఊరకనే నైవేద్యాలు ఇవ్వడం అయితే ఎవడైనా ఇస్తాడు. అన్ని మతాల్లో నైవేద్యాలు ఇవ్వడం, ధూపం వేయడం, బలి అర్పించడం ఇంకా చాలా మతాల్లో ఉన్నాయా లేవా? మరి ఎందుకబ్బా ఓల్డ్ టెస్ట్మెంట్లో యెహోవా దేవుడు కూడా, మన దేవుడు కూడా ఇలాంటి పద్ధతులు పెట్టాడని మీకు ఎప్పుడు అనుమానం వచ్చిందా? వచ్చింది కదా. అదేంటి సేమ్ వాళ్ళు చేసేటట్టుగానే మనల్ని కూడా బల్లర్పిమన్నాడు, ధూపం వేయమన్నాడు. ఇంకా చాలామంది చేస్తారు అట్లాంటి పనులు. ఎందుకు చేయమన్నాడు? ఊరకనే చేయమనలా. చాలా తేడా ఉంది. వాళ్ళు చేసేదానికి వీళ్ళు చేసేదానికి చాలా తేడా ఉంది. చాలా తేడాలు ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇదనమాట. ఒక ప్రాముఖ్యమైన తేడా ఇది. ఏంటి? మీరు అర్పించే ప్రతి దానికి కూడా ఉప్పు కలపాలి. ఆ ఉప్పునేమంటాము? నిబంధన ఉప్పు అంటాము. ఆ ఉప్పు మీకు ఏం తెలియజేస్తుంది? దేన్ని సూచిస్తుంది? దేవుడు మీతో చేసుకున్న నిబంధనను సూచిస్తుంది. దేవునితో మీకున్న అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని సూచిస్తుంది. దేవునితో నీకున్న అన్యోన్యమైన సంబంధాన్ని సూచిస్తుంది. నీ రక్షణని సూచిస్తుంది. నీ రక్షణ ఆనందాన్ని సూచిస్తుంది. నీ రక్షణ యొక్క నిశ్చయతని సూచిస్తుంది. ఉందా ఈ ఉప్పు? ఈ ఉప్పు కలపగలిగితే నువ్వు ఏదైనా అర్పించు ప్రభువుకి. నువ్వేదైనా అర్పించు. అది డబ్బు కావచ్చు, నీ శ్రమ కావచ్చు, అది ఏదైనా కావచ్చు. ఈ ఉప్పు ఉందా? ఈ ఉప్పు లేకుండా నువ్వు జూములో ఎన్ని ప్రసంగాలైనా చెయ్యి, అది దేవునికి చప్పగా ఉంటుంది. ఉమ్మి వేసి అవతల పడేస్తాడు. అది దేవుని మహిమ పరచదు. దేవునికి అది ఆరాధనగా ఉండదు. దేవుని మహిమ కాదు. అది దేవుని మహిమ కాదు. డూ ఎవ్రీథింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మీరు తిరినను, త్రాగినను, ఏది చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. ఎలా చేస్తారు దేవుని మహిమ కొరకు? ఉప్పు ఉండాలి. దేవునితో సంబంధం అనేది ఉండాలి. నువ్వేదైనా ఒక కార్యం చేస్తూ ఉన్నప్పుడు, ఆ కార్యం చేస్తూ ఉన్నప్పుడు చేస్తున్నానులే అనేటువంటి ఒక ఆనందమే ఎక్కువ నీ హృదయంలో పనిచేస్తుందా? లేకపోతే నేను కూడా భక్తున్నేలే అనేటువంటి తృప్తి పనిచేస్తుందా? భక్తి పనులు నేను కూడా చేస్తున్నానులే అనేటువంటి సంతోషం పనిచేస్తుందా? సమాజంలో నేను కూడా ఒక భక్తిగా ఉంటున్నాను, నన్ను అందరూ చూస్తున్నారు, నన్ను భక్తిపడిని అనుకుంటున్నారు అనేటువంటి ఆలోచన పనిచేస్తుందా? నీకు ఉప్పు లేదు బాబు, నిబంధన ఉప్పు లేదు. అది కాదు పనిచేయాల్సింది. ఈ ఉప్పు ఉండాలి. ఏం ఉప్పు అది? ఆలోచనలన్నీ కాదు. నన్ను దేవుడు రక్షించుకున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన రక్షణని బట్టి నేను చేస్తున్నాను అని నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు చేసే పని అది ఏదైనా కావచ్చు. ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయడం కావచ్చు, ఒక వ్యక్తికి వైద్యం చేయడం కావచ్చు,
ఒక వ్యక్తికి సహాయం చేయడం కావచ్చు, మందిరంలో చిన్న చిన్న పనులు సహకరించడం కావచ్చు, ఒక వ్యక్తికి వాక్యం చెప్పడం కావచ్చు. దేవునితో నాకున్న సంబంధాన్ని బట్టి, దేవుడు నాతో చేసుకున్న నిబంధనలు బట్టి నేను చేస్తున్నాను అని రక్షణ, ఆనందము, సంతోషము, ఆరాధన నీలో ఉన్నాయా? ఫీలింగ్ కాదు, ఎమోషన్ కాదు. ఎమోషన్ ఎవరికైనా వస్తుంది, 10 మంది పోవడగానే ఎమోషన్ వస్తుంది. అది కాదు, నేను దేవునికి దగ్గర అవుతున్నాను, ఈ కార్యం ద్వారా కూడా ఇంకా దగ్గర అవుతున్నాను, దేవుని యొక్క నిబంధన ఇది, దేవునిచ్చిన రక్షణ ఇది, ఆ రక్షణ నిశ్చయపరుచుకుంటున్నాను ఈ కార్యం చేయడం ద్వారా. ఉందా ఉప్పు ఉందా? అన్నిట్లో ఉప్పు వేయలేము, కొన్నిట్లోనే ఉప్పు వేయగలుగుతాం. ఉప్పు వేయగలిగితే పర్వాలేదు, ఆయనకి ఏదైనా అర్పించవచ్చు. ఆ ఉప్పు నీకు ఎలా కలుగుతుంది? ఆ ఉప్పు సారము నీకు ఎలా కలుగుతుంది కదా? 50 ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానిని సారము కలుగు చేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడి. ఉప్పు సారమైనదే, మంచిదే. అది నిస్సారమైపోతే, ఒక నైవేద్యము లేకపోతే ఒక వంటకంలో నిస్సారంగా ఉందనుకో, ఆ వంటకం అందులో ఉప్పేస్తే సారవంతం అవుతుంది. ఉప్పే నిస్సారంగా ఉందనుకో, ఉప్పులో ఇంకేం వేస్తావు? ఉప్పే నిస్సారమైపోయింది అనుకో, ఇంకేం వేస్తావు? ఇంకేం వేయలేవు కదా. నిస్సారమైపోతే నువ్వు దేనికి పనికొస్తావు? దేవునితో నీకున్న సంబంధం నువ్వు కోల్పోతే నువ్వు చేసే మంచి పనులు ఎవరికి కావాలి? నువ్వు చేసే చారిటీ ఎవరికి కావాలి? నువ్వు చేసే వైద్యం ఎవరికి కావాలి? నీ డిగ్రీలు ఎవరికి కావాలి? నీ ఉద్యోగం ఎవరికి కావాలి? నీ డబ్బు ఎవరికి కావాలి? నువ్వు నిస్సారమైతే నీకు సారం కలుగు చేసేది ఎవరు? నువ్వు ఉప్పు. నువ్వు అయిపోకుండా చూసుకోవాలి. నీలో ఉన్నటువంటి రక్షణ, ఆనందము, అది నిన్ను ఉప్పుగా చేస్తుంది లోకానికి. నువ్వు కాపాడుకోవాల్సింది అది. దాన్ని కాపాడుకోకుండా, దేవునితో నీకున్న సంబంధాన్ని కాపాడుకోకుండా, ఇంత మన ఆరాధన మెసేజ్లో చూసినట్టుగా యెహోవాని బట్టి ఆయన కోసమే దిగులు పడకుండా, దిక్కుమాలిన వాటి కోసం, లోక సంబంధమైన వాటి కోసం దిగులు పడుతూ నువ్వు కూర్చుంటే, నువ్వు సారాన్ని కోల్పోతే, నీ డబ్బు ఇస్తుందా నీకు సారాన్ని? నీ చదువు ఇస్తుందా నీకు సారాన్ని? ఎవరిస్తారు నీకు సారాన్ని? ఉప్పు నిస్సారమైపోతే, దేవునితో నన్ను నిబంధనని నువ్వు మర్చిపోతే, నిబంధన ఉప్పు నీ జీవితంలో లేకపోతే, నిబంధన సారము, నిబంధన యొక్క రుచి, ప్రభుతో నీకున్న నిబంధన యొక్క రుచి, ఆయన రక్తమును కార్చి క్రొత్త నిబంధన చేసి, ఆయన కృపను గ్రహించి నిన్ను కొనుక్కొని ఆయన సొత్తుగా చేసుకోవాలని ఇష్టపడితే, ఈ నిబంధన రుచిని నువ్వు పోగొట్టుకుంటే ఇక నీ బ్రతుకెందుకు? ఇక నా బ్రతుకెందుకు? దేని బట్టి ఏం చేస్తావు దేవుని కోసం? ఇక నువ్వు నేను ఆ సారాన్ని మనం కాపాడుకోవాలంటే కొన్నిసార్లు మనం పాపాన్ని జయించాలి. ఆ సారాన్ని మనం కాపాడుకోవాలంటే మనం కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆ సారాన్ని కాపాడుకోవాలి అని అంటే మనము లేకపోతే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని ప్రభు కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ సారము మనలోకి వస్తుంది, ఈ ఉప్పు మనలోకి వస్తుంది. ఈ సారము మనలోకి వచ్చినప్పుడు దుర్వాసన కలుగు చేసేటువంటి, కుళ్ళును కలుగు చేసేటువంటి, నాశనాన్ని కలుగు చేసేటువంటి పాపము ఒక్కొక్కసారి దానికి అదే బయటికి వెళ్ళిపోతుంది. కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నప్పుడు పాపము వెళ్ళిపోతుంది. మనం తీసుకునే నిర్ణయం ద్వారా వెళ్ళదు, అలా అనుకోకండి. తీసుకునే నిర్ణయం ద్వారా వెళ్ళదు, తీసుకునే నిర్ణయం ద్వారా వెళ్ళదు. అర్థమవుతుందా చెప్పింది? కొంతమంది అనుకుంటారు
వివాహం చేసుకుంటే మనం పరిశుద్ధంగా ఉంటాం అనుకుంటారు. వివాహం చేసుకుంటే మనము అపవిత్రమైనటువంటి తలంపులు మనం జయించవచ్చు అనుకుంటారు. వివాహం చేసుకునేది అపవిత్రమైన తలంపులు జయించడానికి కాదు. నువ్వు ఏ పోనోగ్రఫీలో ఉన్నావో ఆ పోనోగ్రఫీలోనే ఉంటావు వివాహం చేసుకున్న తర్వాత కూడా. వివాహం చేసుకొని మనవాళ్ళు పుట్టిన వాళ్ళు కూడా ఇంకా ఆ దరిద్రమైనటువంటి అలవాటుతోటి బాధపడుతూ ఉన్నవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పాస్టర్లతో సహా బోల్డ్ మంది ఉన్నారు. వివాహం దానికి ఏం మందు కాదు. కానీ నీ జీవితంలో కొన్ని కఠినమైన నిర్ణయాలు నువ్వు తీసుకోగలిగితే, అందులో వన్ ఆఫ్ ద నిర్ణయం వివాహం అంటే కఠినమైన నిర్ణయం ఏం కాదు. కొంతమంది కఠినమైన నిర్ణయమే వివాహం కూడా. నాకు కావాల్సిన కులపోడు, నాకు కావాల్సినటువంటి చదువు అన్నాడు కావాలని చెప్పి వివాహం చేసుకోకుండా అట్లానే ఉండి పాపంలో పడిపోయి ఈ విధంగా చేస్తారు. ఆ విధంగా ఉన్నప్పుడు వివాహం గురించి ఆలోచించాలి. అటువంటి వారు ప్రార్థన చేయాలి. అటువంటి వారు నేను అనుకున్నటువంటి వ్యక్తి దొరకపోయినా ఇది ప్రభు పెట్టినటువంటి పద్ధతి. ప్రభు ఇద్దరు కలిసి ప్రభుతో సహవాసం చేయడానికి, లేకపోతే దేవుని ప్రేమను పంచడానికి, సహవాసం చేయడానికి ఇంకొక వ్యక్తితోటి వివాహం చేసుకోవడం దేవుడు చేసినటువంటి పద్ధతి. సో దేవుని కృప అందులో మనకి దొరుకుతుంది. కాబట్టి కఠినమైన నిర్ణయం అయినా సరే నిర్ణయం తీసుకొని, ప్రభా నీకు దగ్గర అవ్వడానికి, నీ మహిమ కోసం నా ప్రిఫరెన్స్లన్నిటి విడిచిపెట్టేసి నేను వివాహం చేసుకుంటాను, నా పాపాన్ని జయించడానికి కృప దయచే అని ప్రభుని అడిగినప్పుడు, అదొకటే కాదు ఇంకా కొన్ని కఠినమైన నిర్ణయాలు. ఫర్ ఎగ్జాంపుల్ పోనోగ్రఫీ తీసుకుని కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకొని కొన్ని అట్మాస్ఫియర్, కొన్ని మాటలు, లేకపోతే కొన్ని మనలో పాపాన్ని ప్రేరేపించేటువంటి విషయాలు చూడకుండా, సెల్ ఫోన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాటి గురించి కఠినమైన నిర్ణయాలు తీసుకొని మనం ప్రభుని అడుగుతాం, ప్రభా నేను ఈ పాపాన్ని అసహించుకుంటున్నాను కాబట్టి ఈ కఠినమైన నిర్ణయాలు నేను తీసుకున్నా, కృప చూపించని ప్రభు మీద ఆధారపడతాం. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు బోధది. నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి బలహీనత బోదు. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు నీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం మెరుగవుతుంది. అవునా? ప్రభు గురించి ఆలోచించి, ప్రభువుకి ఇష్టం లేదని ఎరిగి, ప్రభు గురించి ఆలోచించి, ప్రభు గురించి తలంచుకొని, దేవుని వైపే చూసి, దేవుని కోసమే, దేవుని ద్వారానే నువ్వేం చేస్తున్నావు? కొన్ని కఠినమైన నిర్ణయం తీసుకొని ఆ పాపాన్ని డీల్ చేయడానికి నువ్వు ట్రై చేస్తావు కదా. సో నీ మనసంతా ఎవరున్నారు? నీ హృదయం అంతా ఎవరున్నారు? అప్పుడు ప్రభు ఉన్నాడు కదా. ప్రభువే కేంద్రంగా ఉన్నాడు కదా నీ ఆలోచనలన్నిటికీ. అప్పుడు ప్రభువుకి నువ్వు దగ్గర అవుతావు. ప్రభు సిలువని నువ్వు ధ్యానించగలుగుతావు ఇంకా మెరుగ్గా. ప్రభు ప్రేమని ధ్యానిస్తావు. ప్రభుతో నీకున్న నిబంధన, ప్రభు నీతో చేసుకున్న నిబంధన నీ జీవితంలో స్థిరపడుతుంది. నువ్వు స్థిరపరచుకుంటావు, నిశ్చయపరుచుకుంటావు. సారమది, ఉప్పు సారమది. అక్కడ సారం పడిందనుకో, అక్కడ ఉప్పు పడిందనుకో, ఆ సారాన్ని బట్టి ఏమైపోద్ది? పాపము వెళ్ళిపోతుంది. ఆ నిబంధన రక్తాన్ని బట్టే పాపం వెళ్ళిపోద్ది తప్ప నువ్వు నేను తీసుకునేటువంటి నిర్ణయాల ద్వారా అనుకోవద్దు. మళ్ళా చేతిని నరుక్కుంటే పాపం పోద్దా? పాపం పోదు. బ్లైండ్ పీపుల్ ఉంటారు తెలుసా? బ్లైండ్ స్కూల్కి ఒక్కోసారి బ్లైండ్ పీపుల్ దగ్గర పరిచయం చేయడానికి ఇదివరకు వెళ్ళేవాడిని. ఒక బ్లైండ్ స్కూల్కి వెళ్తే అక్కడ వార్డెన్ చెప్తున్నారు వాళ్ళ సంగతి బయట ఉన్న వాళ్ళకంటే 1000 రెట్లు ముదుర్లు అంటాళ్ళు. 1000 రెట్లు ముదుర్లు అంట. అద్దం ముందు పౌడరు, ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకొనే బయటికి పోడంట. మినిమం పావు గంట అద్దం ముందు ఉంటాడంట. ఆడికి ఏం కనపడదు అద్దంలో, ఆడికి ఏం కనపడదు. అవన్నీ పూసుకొని బయటికి పోడంట.
చాటింగ్లు భయంకరం, మామూలు కాదంట. ఒక్కొక్కళ్ళు ఎంజాయ్మెంట్, మామూలు ఎంజాయ్మెంట్ కాదు, మామూలు కబుర్లు కాదు. వాళ్ళు మాట్లాడే కబుర్లు, వాళ్ళ లైఫ్ స్టైలు, వాళ్ళ చాటింగు, వాళ్ళ సిగరెట్లు, వాళ్ళ పాన్ పొరాగులు చూస్తే బయట ఉన్న వాళ్ళే చాలా నయం రా బాబు అనుకుంటా. కన్ను బీకేసుకుంటే పాపం మోద్దు అనుకుంటున్నారా? చేయి నరికేసుకుంటే పాపం మోద్దు అనుకుంటున్నారా? ఉప్పు సారము, ఉప్పు సారము. కానీ నువ్వు నరుక్కోవాలి. ఎందుకు నరుక్కోవాలి? పాపాన్ని పోగొట్టుకోవడానికి కాదు, నువ్వేదో పవిత్రుడు అని చెప్పుకోవడానికి కాదు, నువ్వేదో నిష్ట కలిగిన వాడు అని చెప్పుకోవడానికి కాదు. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చెప్పులు లేకుండా నడిచి ఇట్లాంటి చేసినట్టు దానికోసం కాదు, దానికోసం కాదు. దేవునితో సంబంధం కలిగి ఉండడం కోసం, ఉప్పు సారము కలిగి ఉండడం కోసం. నిబంధన ఉప్పు, నిబంధన ఉప్పు నీ జీవితంలో నువ్వు కలిగి ఉండడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటావు. ఆ నిబంధన ఉప్పుని బట్టి, ఆ నిబంధనను బట్టి పాపాన్ని జయిస్తావు. దేవుని కృప మూలముగానే జయిస్తావు. పౌలు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది కృప మూలముగానే అయి ఉన్నాను, కృప మూలముగానే అయి ఉన్నాను. కానీ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలా వద్దా? ఉప్పు సారం కోసం, ఉప్పు సారం కోసం, దేవునితో సంబంధాన్ని స్థిరపరచుకోవడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. పౌలు అంటున్నాడు, నేను దినమంతా కూడా వధింపబడిన గొర్రెపిల్ల వధింపబడినటువంటి వారుగానే అంటా ఉంటాడు రోమిల్ రాసిన పత్రికలో కదా. దినమెల్లా వదక తేబడినట్లుగా ఉన్నామంటా ఉంటాడు. నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు విశ్వాసులు మనం చెప్పుకుంటున్నాం, మన జీవితంలో ఏం నలగొట్టుకుంటున్నామో, ఏమి ప్రయాసపడుతున్నామో మనమే పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం.